Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC RRB లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం తరచుగా పైప్స్ అండ్ కిస్టన్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ని చూస్తూ ఉంటాం. అయితే ఎవరైతే టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ పైప్స్ అండ్ కిస్టన్స్ సంబంధించిన క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈరోజు వీడియోలో గత ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఈ పైప్స్ అండ్ కిస్టన్స్ అనే కాన్సెప్ట్ని సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదట మనం కొంచెం ఈజీగా ఉండే క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసి గ్రాడ్యువల్గా కొంచెం డీప్గా అడిగే క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. 2 pipes P and Q can fill a tank in 36 minutes and 45 minutes respectively. If both pipes are open together, the time taken to fill the tank is. అంటే ఇక్కడ మనకి 2 పైప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఒకటి P మరొకటి Q. ఈ P అనే పైపు ఒక ట్యాంక్ని 36 మినిట్స్లో నింపుతూ ఉంటే అంటే ఒంటరిగా అనమాట. అదే ట్యాంక్ని Q అనే పైపు ఒంటరిగా 45 మినిట్స్లో నింపుతుందట. అయితే రెండింటినీ కనుక మనం ఒకేసారి ఓపెన్ చేసినట్లయితే ఆ ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఎల్సిఎం అనే కాన్సెప్ట్ని మనం తరచుగా వాడుతూ ఉంటాం అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి, అంటే కసాగు తీసుకోవాలన్నమాట. ఓకే, మనం షార్ట్ డివిజన్ మెథడ్ని తరచుగా వాడుతూ ఉంటాం ఎల్సిఎంని తీసుకోవడానికి. ఓకే, రెండిట్లో పోయే టేబుల్ ఏదో చూడండి, ఏది పెద్దదైతే అది తీసుకోండి, కొంచెం టైం సేవ్ అవుతుంది. 9 టేబుల్లో 2 నెంబర్స్ వస్తాయి కదా, కాబట్టి 9 టేబుల్ తీసుకున్నాను. 36లో 4 9s are 36 కదా, అలాగే 5 9s are 45. ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి అక్కడతో ఆపేసి ఈ నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం అనమాట. 5 4s are 20, 20 9s are 180. అంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది అనమాట, 180 అవుతుంది అనమాట. ఈ 180ని ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 180లో 36 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకుంటాం. ఆఫ్ కోర్స్ మనకి 36 టేబుల్ రాదు కదా, ఇక్కడ ఈ ఎల్సిఎం దగ్గర చేసిన ఈ కాన్సెప్ట్ను వాడుకుందాం. ఇప్పుడు 36 ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి మనకి. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు 180 వచ్చింది కదా. ఈ 3 నెంబర్స్లో ఏ రెండింటిని ఇంటూ చేస్తే 36 వస్తుందో చూసుకోండి. 9 4s are 36. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఏముంది 5. అంటే ఇక్కడ 180లో 36 5 టైమ్స్ పోతుందన్నమాట. నెక్స్ట్ 45 టేబుల్ మనకు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ 3 నెంబర్లలో ఏ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 45 వస్తుంది. 9 5s are 45. ఇంకా మిగిలింది నెంబర్ ఏంటి 4. అంటే 180లో 45 టేబుల్ 4 టైమ్స్ పోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఆ ట్యాంక్ సామర్థ్యము 180 లీటర్లు అనుకుందాం, 180 లీటర్స్ అనుకుంటే. ఇప్పుడు P అనే పైపు 1 నిమిషంలో 5 లీటర్ల నీటిని నింపుతుందన్నమాట. అలాగే Q అనే పైపు 1 నిమిషంలో 4 లీటర్ల నీటిని నింపుతుంది అనమాట. ఇప్పుడు రెండో కలిపి మనకు 1 నిమిషంలో ఎన్ని లీటర్ల నీటిని నింపగలవు, 5 + 4 9, అంటే 9 లీటర్స్ నింపగలవు అనమాట. ఇప్పుడు ట్యాంక్ మొత్తం సామర్థ్యం ఎంత, 180 లీటర్లు. ఇవి 1 నిమిషంలో నింపే నీటి సామర్థ్యం ఎంత, 9 లీటర్లు. ఇప్పుడు ఎంత సమయం పడుతుందంటే ఈ మొత్తం సామర్థ్యాన్ని ఇది 1 నిమిషంలో నింపే లీటర్ల సంఖ్యతో భాగించామనుకోండి, మనకు అప్పుడు ఎంత సమయం పడుతుందో వస్తుంది అనమాట. ఈ 9 టేబుల్ 180లో 2 టైమ్స్ పోతుంది, 0 ఉంది కదా, అంటే అక్కడ ట్యాంక్ పూర్తిగా నిండడానికి మనకి ఎంత సమయం పడుతుందన్నమాట, 20 నిమిషాల సమయం పడుతుందన్నమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఈ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. పైప్ L can fill a pool in 30 hours and pipe M in 45 hours. If both the pipes are open in an empty pool, how much time will they take to fill it? As it is గా
మనం ఈ క్వశ్చన్ ఇంతకు ముందు క్వశ్చన్ లాగే చేసేయచ్చు. ఒకవేళ మీరు ఓన్గా ప్రయత్నించాలంటే వీడియోని పాజ్ చేసి ఒకసారి ప్రయత్నించి తర్వాత మీ ఆన్సర్ని వెరిఫై చేసుకోండి. ఓకే, ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయన్నమాట. 2 పైప్స్, ఎల్ అనే ఒక పైపు, అలాగే ఎం అనే ఒక పైపు. ఇవి 2 కూడా ఒక స్విమ్మింగ్ పూల్ అనుకుందాం. ఎల్ అనే పైపు ఆ స్విమ్మింగ్ పూల్ని 45 అవర్స్లో నింపినట్లయితే, అంటే ఒంటరిగా అనమాట, 30 మినిట్స్ కదా, 30 అవర్స్లో నింపినట్లయితే ఈ ఎం ఏమో 45 అవర్స్లో నింపుతుందట. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, 30కి 40కి 45కి ఎల్సిఎం డివిజన్ మెథడ్లో చేద్దాం. రెండిట్లో పోయే నెంబర్ 5 టేబుల్ ఉంది. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. ఇందులో 9 టైమ్స్. నెక్స్ట్ ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏముంది? 3 టేబుల్ ఉంది. ఇందులో 2 టైమ్స్ 3 టైమ్స్. ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏం లేదు కదా, అక్కడతో ఆపేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. 5ని 2ని ఇంటూ చేస్తే 10 వస్తుంది. 3 3s are 9, 9 10s are 90. అంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత? 90. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ 90లో 30 టేబుల్, ఎన్ని 30లు ఉంటాయి? 3 ఉంటాయి కదా, అంటే 3 టైమ్స్ పోతుంది. 90లో 45 ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి, అంటే 2 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ మనకి ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క సామర్థ్యము 90 లీటర్స్ అనుకుంటే, ఆఫ్కోర్స్ 90 లీటర్స్ అనేది చాలా తక్కువ సామర్థ్యము, మన కన్వీనియన్స్ కోసం అలా తీసుకుంటున్నాం అనమాట. ఓకే, 90 లీటర్స్ అనుకుంటే ఇప్పుడు ఎల్ అనే పైపు 1 గంటలో 3 లీటర్ల నింపుతుంది అనమాట అందులో. అదే ఎం అనే పైపు 1 గంటలో 2 లీటర్ల నీటిని నింపుతుంది అనమాట. అంటే 2 కలిపి 1 గంటలో ఎన్ని లీటర్లు నింపగలవు? 5 లీటర్లు నింపగలవు. ఆ పూల్ యొక్క సామర్థ్యం ఎంత? 90 లీటర్లు. ఇప్పుడు ఎంత టైం పడుతుందంటే ఈ 90ని మనం 5తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. 5 టేబుల్ 9లో 1 టైం పోతుంది. 5 1s are 5, ఇంకా 4 బ్యాలెన్స్ ఉంది, 40 అవుతుంది. 40లో ఎన్ని టైమ్స్ పోతుంది? 18. అంటే ఇక్కడ మనకి 18 అవర్స్ టైం పడుతుంది అనమాట ఆ పూల్ మొత్తం నిండడానికి. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫిల్ పైప్ P ఈజ్ 21 times faster than fill pipe Q. If Q can fill a cistern in 110 minutes, find the time it take to fill the cistern when both fill pipes are open together. Fill pipe అంటే నింపడానికి ఉపయోగించే పైప్ అన్నమాట. ఇక్కడ 2 పైపులు ఉన్నాయి, P అండ్ Qలు. ఇవి 2 కూడా ఒక ట్యాంకర్ నింపుతున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ రెండింటి యొక్క సామర్థ్యానికి సంబంధం ఇచ్చాడు. ఇక్కడ P అనేది Q కంటే 21 టైమ్స్ ఫాస్టర్గా నింపుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ Q అనేది 1 నిమిషంలో 1 లీటర్ నీటిని నింపినట్లయితే అప్పుడు Q అనేది 21 లీటర్ల నీటిని నింపుతుంది అనమాట. అంటే 2 కలిసి 1 నిమిషంలో 22 లీటర్ల నీటిని నింపగలవు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏమి ఇచ్చారంటే Q1 పనిచేస్తే అది మనకి 110 నిమిషాల సమయం పడుతుందన్నమాట. ఆ ట్యాంక్ నిండడానికి Q ఒక్కదానికి 110 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఒకవేళ మనం 2 పైప్స్ని ఒకేసారి ఓపెన్ చేసినట్లయితే ఆ ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ మనకి Q యొక్క సామర్థ్యాన్ని 1గా తీసుకున్నాం కాబట్టి మనం 1 = 110 యూనిట్స్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆ ట్యాంక్ సామర్థ్యాన్ని మనం ఎలా తీసుకుంటాం అనమాట? 110 లీటర్స్గా తీసుకుంటాం. ఎందుకంటే మనకి Q 1 నిమిషంలో 1 లీటర్ నింపుతుంది అనుకున్నాం కదా, కాబట్టి 110 నిమిషాల సమయం తీసుకుంది కాబట్టి ఆ ట్యాంక్ సామర్థ్యం 110 లీటర్లు అనుకుంటున్నాం. ఇప్పుడు P దానికంటే 21 రెట్లు అధికంగా పనిచేస్తుంది, వేగంగా పనిచేస్తుంది. కాబట్టి P ఏం చేస్తుంది? 21 లీటర్ల నీటిని నింపుతుంది 1 నిమిషంలో. ఇప్పుడు 2 ఒకేసారి ఆన్ చేసాం కాబట్టి మొత్తం 2 కలిసి ఎన్ని లీటర్ల నీటిని నింపుతాయి? 1 నిమిషంలో 22 లీటర్ల నీటిని నింపుతాయి. ఇప్పుడు ఆ ట్యాంక్ సామర్థ్యం ఎంత? 110 లీటర్లు. ఇప్పుడు రెండింటిని ఒకేసారి ఆన్ చేసాం కాబట్టి మనకి ఎంత సమయం పడుతుందంటే 110ని 22తో భాగించినట్లయితే మనకి 2 టేబుల్ 11 టైమ్స్, ఇందులో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 55 టైమ్స్. 11 టేబుల్ 5 టైమ్స్, అంటే 5 గంటల సమయం పడుతుంది అనమాట. ఇక్కడ మినిట్స్ అన్నాడు కాబట్టి 5 మినిట్స్ అనమాట. అంటే మనకి 5 నిమిషాల సమయం పడుతుంది రెండింటిని ఒకేసారి ఆన్ చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. 1 pipe can fill a tank 4 times as fast as another pipe.
If together the two pipes can fill the tank in 48 minutes, the slower pipe alone will be take to fill the tank is. అంటే ఇక్కడ రెండు పైపులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైపులు ఏంటో తెలియదు కాబట్టి ఏ బి అనుకుందాం. ఇప్పుడు ఒక పైపు రెండవ దానికంటే 4 రెట్లు వేగంగా పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండవది 1 నిమిషంలో 1 లీటర్ నీటిని నింపితే మొదటిది దానికి 4 రెట్లు అంటే 4 లీటర్స్ నీటిని నింపుతుంది. అంటే అప్పుడు రెండింటిని కలిపి అంటే రెండు పైపులు కలిపి 1 నిమిషంలో ఎన్ని లీటర్ల నింపగలవు? 5 లీటర్ల నీటిని నింపగలవు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒకవేళ ఆ ట్యాంక్ని రెండు పైపులు కలిసి 48 నిమిషాలలో నింపినట్లయితే అందులో స్లోవర్ పైపు ఒక్కటి ఎంత సమయంలో నింపుతుంది? అంటే ఇక్కడ మనకి స్లోవర్ది బీగా తీసుకున్నాం కదా, అంటే బి ఒక్కటి ఆ పైప్ ట్యాంక్ని నింపడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఓకే, ఇప్పుడు రెండు కలిపి ఎన్ని నిమిషాల్లో నింపుతున్నాయి? 48 నిమిషాల్లో నింపుతున్నాయి. 1 నిమిషంలో రెండు ఎన్ని నింపుతాయని తీసుకున్నాం మనం? 5 నింపుతాయి. అంటే మనం బి 1 లీటర్ నింపితే దానికి 4 రెట్లు ఉంది కాబట్టి ఏ 4 లీటర్లు కలిపి మొత్తం 5 లీటర్లు. 1 నిమిషంలో ఇవి రెండు కలిపి నింపే నీటి సామర్థ్యం ఎంత అంటే 5 లీటర్లు. ఇక్కడ రెండు కలిపి మరి 48 నిమిషాలు తీసుకుంటున్నాయి కాబట్టి ఆ ట్యాంక్ సామర్థ్యం ఏమవుతుంది? 48 × 5 అవుతుంది అనమాట. 8 5s are 40, 0 4 ఉంది. నెక్స్ట్ 5 4s are 20, ఈ 20కి 4 కలిపితే 24 లీటర్లు అనమాట. ఆ పైపు ఆ ట్యాంక్ సామర్థ్యం ఎంత అనమాట? 240 లీటర్లు. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? బి స్లోవర్ పైపు అంటే ఇక్కడ మనం బి అనుకున్నాం కదా, ఆ బి ఒక్కటి ఆ ట్యాంక్ని నింపడానికి ఎంత సమయాన్ని తీసుకుంటుంది అన్నాడు. బి 1 నిమిషంలో ఎన్ని లీటర్ల నీటిని నింపుతుంది? 1 లీటర్ నీటిని నింపుతుంది. ట్యాంక్ సామర్థ్యం ఎంత? 240 లీటర్లు. మరి 240 లీటర్లు నింపడానికి బీకి ఎంత సమయం పడుతుందంటే 240 నిమిషాలు పడుతుంది కదా, ఎందుకంటే 1 నిమిషానికి 1 లీటర్ని నింపగలదు కాబట్టి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటనమాట? 240 లీటర్స్. అది ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 5th one. A tank is filled in 45 minutes by 2 pipes A and B. Pipe B fills the tank twice as fast as A. How much time will the pipe A alone take to fill the tank? ఇక్కడ మనకి రెండు పైపులు ఉన్నాయి. ఏ బి అనే పైపులు రెండు ఉన్నాయన్నమాట. ఇవి రెండు కలిసి ఒక ట్యాంక్ని 45 నిమిషాల్లో నింపగలవట. 45 minutes అనమాట. నెక్స్ట్ ఇక్కడ మరొక విషయం ఏమి ఇచ్చారంటే పైప్ బి ఫిల్స్ ద ట్యాంక్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. అంటే బి అనే పైపు ఏ కంటే రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏ 1 నిమిషానికి 1 లీటర్ నీటిని నింపుతూ ఉంటే బి దీనికి రెట్టింపు అంటే 2 రెట్లు అంటే 2 లీటర్ల నీటిని నింపుతుంది అనమాట 1 నిమిషంలో. అప్పుడు రెండు కలిసి మనకి ఎన్ని లీటర్ల నీటిని నింపుతాయి? 3 లీటర్ల నీటిని నింపుతాయి 1 నిమిషంలో. కానీ రెండు కలిసి ఎంత సమయం తీసుకున్నాయో ట్యాంక్ నింపడానికి? 45 నిమిషాలు. 1 నిమిషానికి 3 లీటర్లు. అంటే అప్పుడు మొత్తం ట్యాంక్ సామర్థ్యం ఏమవుతుంది? 45 × 3 లీటర్లు అవుతుంది అనమాట. మల్టిప్లై చేస్తే 3 5s are 15, 5 1 ఉంది, 3 4s are 12 + 1 13. అంటే ఆ ట్యాంక్ సామర్థ్యం ఎంత అవుతుంది అనమాట? 135 లీటర్లు. ఇప్పుడు ఏమన్నాడు? హౌ మచ్ టైమ్ విల్ పైప్ ఏ ఎలోన్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. అంటే ఏ ఒక్కటి కనుక పనిచేసినట్లయితే ఆ ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఏ సామర్థ్యం చూద్దాం. అది 1 నిమిషంలో ఎన్ని లీటర్ల నీటిని నింపుతుంది? 1 లీటర్ నీటినే నింపుతుంది. ఆ ట్యాంక్ మొత్తం సామర్థ్యం ఎంత? 135 లీటర్లు. కాబట్టి 135 లీటర్ల ట్యాంక్ని నింపడానికి ఏకి ఎంత సమయం పడుతుందంటే 135. అంటే 1తో డివైడ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా, 135 నిమిషాల సమయం పడుతుంది అనమాట. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th one. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 10 minutes and another tap can empty it in 12 minutes. If both the taps are open, the time in hours take to fill the tank will be. ఇక్కడ మనకి 2 ట్యాప్లు ఉన్నాయి, వాటిని ఏ బి అనుకుందాం. ఇక్కడ ఏ అనే ట్యాపు ఒక ట్యాంక్ని 10 నిమిషాలలో నింపినట్లయితే సెకండ్ ట్యాప్ దాన్ని బి అనుకుంటున్నాం కదా, అది ఏం చేస్తుందట? 12 నిమిషాల్లో దాన్ని ఖాళీ చేస్తుంది అనమాట.
ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి దీన్ని మైనస్ అనుకుందాం. అంటే నిండిన నీటిని ఇది బయటికి పంపించేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండిటికి ఎల్సిఎం తీసుకుందాం. 10కి 12కి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 60 వస్తుంది. 60లో 10 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 12 టేబుల్ 5 టైమ్స్. కాకపోతే ఈ బి అనే పైప్ ఏం చేస్తుంది? ఖాళీ చేస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే దీని అర్థం ఏంటనమాట, ఇక్కడ ఏ అనే పైపు 1 నిమిషంలో 6 లీటర్ల నీటిని ఆ ట్యాంక్లో పోస్తుంటే అదే సమయంలో బి అనే పైపు అందులోంచి 5 లీటర్ల నీటిని బయటికి పంపేస్తుంది, ఖాళీ చేస్తుంది అనమాట. ఓవరాల్గా మనకి 1 నిమిషంలో ఎంత పని జరుగుతుందంటే ఆ ట్యాంక్లో ఉండేది ఇంకో 1 లీటరే బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. 6లో మళ్ళీ 5 లీటర్లు బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మనకి 1 లీటర్ మాత్రమే నిండుతుంది అనమాట 1 నిమిషంలో. ఇప్పుడు ఆ ట్యాంక్ సామర్థ్యం ఎంత? 60 లీటర్లు. మనకి 1 లీటర్లో నిండడానికి 1 నిమిషం పడితే 60 లీటర్లు నింపడానికి ఎంత పడుతుంది? 60 నిమిషాలు పడుతుంది. అంటే దీన్ని 1తో భాగిస్తే మళ్ళీ 60 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఆ ట్యాంక్ ఎన్ని నిమిషాల్లో నిండుతుందంటే 60 నిమిషాల్లో నిండుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏం అడిగాడు? టైంని అవర్స్లో అడిగాడు. మనకి అవర్కి 60 మినిట్స్ కాబట్టి ఎంత టైం పడుతుంది కూడా? 1 అవర్ పడుతుంది ఆ ట్యాంక్ నిండడానికి. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్. An inlet pipe can fill a water storage tank in 11 hours and an outlet pipe can empty the completely filled tank in 15 hours. If both pipes open simultaneously, the time taken to fill the empty tank in hours. ఇది కూడా మనకి ఇంతకు ముందు సేమ్ అదే ప్రాబ్లం మాదిరిగా చేసేసేయచ్చు అనమాట. కావాలంటే మీరు ఓన్గా ప్రయత్నించవచ్చు. ఇక్కడ ఏంటన్నాడు, ఒకటి ఇన్లెట్ పైప్ ఉంది, దాన్ని ఏ అనుకుందాం. ఇంకొకటి ఏమో అవుట్లెట్ పైపు, అంటే ఇది బయటికి పంపించేది, ఇది బి అనుకుందాం. ఇది బయటికి పంపిస్తుంది, ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ పెట్టాను. ఏ ఏం చేస్తుంది? ఒక ఖాళీ ట్యాంక్ని 11 గంటల్లో నింపుతుంది. నెక్స్ట్ బి ఏం చేస్తుంది? ఫుల్గా నిండిన ట్యాంక్ని 15 గంటల్లో ఖాళీ చేసేస్తుంది ఇది. ఓకే, ఈ రెండిటికి ఫస్ట్ ఎల్సిఎం తీసుకున్నాం. ఈ రెండిటిలో పోయే టేబుల్ ఏది లేదు కదా. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే ఆ రెండిటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది, అంటే లబ్ధము అవుతుంది. అంటే రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? అంత అవుతుంది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత అవుతుంది? మనకి 165 వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి 11 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 15 టైమ్సే పోతుంది. నెక్స్ట్ 165లో 11 టేబుల్ ఎన్ని టైమ్స్ 15 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 11 టైమ్స్ పోతుంది అనమాట. ఇది మనకి ఖాళీ చేస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ ఏ అనే పైపు ఇక్కడ గంటల్లో ఇచ్చాడు కదా, 1 గంటలో 15 లీటర్ల నీటిని నింపితే బి అనే పైపు 1 గంటలో 11 లీటర్ల నీటిని అందులోంచి బయటికి పంపేస్తుంది, ఖాళీ చేసేస్తుంది. అంటే ఓవరాల్గా మనకి ఆ ట్యాంక్లో ఎంత నీరు మిగులుతుందంటే ఈ 15లోంచి 11 మైనస్ ఏంటంటే 4 లీటర్స్ మాత్రమే మిగులుతుంది అనమాట. అంటే మనకి 1 గంటకు అయ్యే పని ఎంత అంటే 4 లీటర్లు మాత్రమే నిండడం. రెండు ఒకేసారి పనిచేస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు ఏమన్నాడు, మనకి ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు కదా. ట్యాంక్ సామర్థ్యం ఎంత? 165 లీటర్లు. కాబట్టి ఈ 4తో డివైడ్ చేయండి, మనకి సమయం వచ్చేస్తుంది బై 4 అనమాట. 165ని 4తో డివైడ్ చేద్దాం. 16లో 4 టేబుల్ 4 టైమ్స్, 4 4s are 16, 0 వచ్చింది. మళ్ళీ 5 తీసుకుంటాం. 5లో 4 టేబుల్ 1 టైం, 4 1s are 4, 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇలా రాస్తాం. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా ఆన్సర్స్. అంటే ఫస్ట్ ఏం చేస్తాం? 41 1/4 అనమాట. అంటే ఎంత సమయం పడుతుందన్నమాట ఆ ట్యాంక్ మొత్తం నిండడానికి. ఇది ఎక్కడుంది? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 8th వన్. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ కిస్టన్ ఇన్ 4 hours and a pipe B can fill the same piston in 5 hours. Pipe C can empty a full piston in 3 hours. If all the 3 pipes are open together, then the time taken to fill the tank is. ఇక్కడ 3 పైపులు ఉన్నాయన్నమాట. ఏ బీలు 2 నింపుతూ ఉంటే సి ఖాళీ చేస్తుంది అనమాట. ఏ ఒక ట్యాంక్ నింపడానికి 4 గంటల సమయం తీసుకుంటుందట. బి ఏమో అలాంటి ట్యాంక్ని నింపడానికి 5 గంటల సమయం తీసుకుంటుంది. నెక్స్ట్ సి ఆ ట్యాంక్ పూర్తిగా నిండి ఉన్న ట్యాంక్ని ఖాళీ చేయడానికి 3 గంటల సమయం తీసుకుంటుందంట. అంటే ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి ఇది మైనస్ పెట్టుకున్నాను.
ఇప్పుడు ఈ మూడిటికి మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఈ మూడిటిలో పోయే టేబుల్ ఏమి లేదు, కనీసం రెండిటిలో పోయే టేబుల్ కూడా లేదు. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే ఆ మూడిటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది, లబ్ధము అవుతుంది. 5 4 * 20, 3 * 60 అవుతుంది అనమాట ఎల్సిఎం. ఓకే, ఇప్పుడు ఈ 4 టేబుల్ ఇందులో ఎన్ని టైం పోతుందంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5 3 * 15 టైమ్స్ పోతుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఎల్సిఎం ఈ మూడింటిని ఇంటూ చేస్తే వచ్చింది కాబట్టి ఇలా చూస్తున్నాను నేను. నెక్స్ట్ 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందంటే ఈ రెండింటిని ఇంటూ చేయండి. 4 3 * 12 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 5 * 20 టైమ్స్ పోతుంది అనమాట. ఇది మైనస్ కదా, ఖాళీ చేసే పైప్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటి, మూడింటిని ఒకేసారి ఆన్ చేసాం అనుకోండి. మొదటి పైప్ ఏమో ఇక్కడ గంటల్లో ఇచ్చాడు కదా, 1 గంటలో 15 లీటర్ల నీటిని నింపితే రెండవ పైపు 12 లీటర్ల నీటిని నింపుతుంది. కానీ మూడో పైపు ఏం చేస్తుంది, 20 లీటర్ల నీటిని ఖాళీ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం 3 కలిపామనుకోండి, ఈ 2 నింపుతున్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం, 27. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఖాళీ చేస్తుంది, 27లో 20 లీటర్స్ ఖాళీ అయిపోతుంది అదే సమయంలో. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి, 7 ఉంటుంది అంతే కదా. మనకి ఈ 2 యాడ్ చేస్తే 27, నెక్స్ట్ ఇది 20 టైమ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఏమన్నాడు, మూడింటిని ఒకేసారి మనం ఆన్ చేసినట్లయితే ఆ ట్యాంక్ నిండడానికి పట్టే సమయాన్ని నిమిషాల్లో చెప్పమంటున్నాడు. ఇక్కడ ట్యాంక్ సామర్థ్యం ఎంత, మనకి 60 లీటర్లు. 1 గంటలో నిండే నీటి సామర్థ్యం ఎంత, 7 లీటర్లు. ఇప్పుడు 60ని 7తో భాగించండి, ఎన్ని టైమ్స్ పోతుంది, 8 7 * 56. ఓకే, ఇక్కడ రిమైండర్ 4. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ గంటల్లో ఇచ్చారు కానీ ఆన్సర్ని నిమిషాల్లో అడిగాడు. కాబట్టి ఇది గంటల్లో సామర్థ్యం కదా, ఇప్పుడు నిమిషాల్లోకి మారుద్దాం. 1 గంటకి నిమిషాలు ఎన్ని, 60 కదా. అప్పుడు ట్యాంక్ సామర్థ్యాన్ని మనం ఎలా తీసుకోవాలంటే 60 × 60 అంటే 3600 అవుతుంది అనమాట. ఇంతగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 7తో డివైడ్ చేద్దాం. చూడండి, 7 35లో ఎన్ని టైమ్స్, 36లో 5 టైమ్స్, 5 7 * 35, 1 0. 10లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం, 7 1 * 7, 3, మళ్ళీ 0 తీసుకున్నాం. 30లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్, 7 4 * 28, రిమైండర్ 2. ఇంకా ఏం నెంబర్స్ లేవు కదా, అంటే అక్కడికి ఎంత సమయం పట్టింది, 514 నిమిషాల సమయం పట్టింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి అవేమో గంటల్లో ఇచ్చాడు, ఆన్సర్ని నిమిషాల్లో అడిగాడు కాబట్టి మనం నిమిషాల్లోకి మార్చుకుని చేసామన్నమాట. ఓకే, ఇది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 9th one. 2 pipes A and B can fill a tank in 20 and 30 hours respectively. Both pipes are open to fill the tank, but when the tank is 1/3 full, a leak developed through which 1/4 of the water supplied by both the pipes goes out. Find the total time in hours taken to fill the tank. అంటే ఇక్కడ మనకి 2 పైపులు ఉన్నాయి, ఏ బి అనే 2 పైపులు ఉన్నాయి. ఏ ఒంటరిగా ఒక ట్యాంక్ని 20 గంటల్లో నింపితే బి 30 గంటల్లో నింపుతుందట. ఇప్పుడు ట్యాంక్ సామర్థ్యం చూద్దాం. ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత, 60. 60లో 20 టేబుల్ 3 టైమ్స్, ఇది ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. అంటే 2 కలిపి మనకు 1 గంటలో 5 లీటర్ల సామర్థ్యాన్ని నింపగలుగుతాయి అనమాట, లీటర్ల నీటిని నింపగలుగుతాయి. అయితే ఏమంటున్నాడు, మనకి 2 పైప్స్ని ఒకేసారి ఆన్ చేశారు, కానీ ట్యాంకు 1/3 నిండిన తర్వాత ఆ ట్యాంక్కి లీకేజ్ ఫామ్ అయిందనమాట. అప్పుడు ఏమవుతుంది, కొంత నీరు బయటకు పోతూ ఉంటుంది. అలా ఎంత నీరు బయటకు పోతుంది, ఈ 2 కలిపి నింపిన నీటిలో 1/4 పార్ట్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, అయితే అప్పుడు ఆ ట్యాంక్ నిండడానికి మొత్తం ఎంత సమయం పడుతుంది, ఫస్ట్ అసలు 1/3 ట్యాంక్ నిండింది అంటున్నాడు కదా ఫస్ట్. అంటే మనకి దీన్ని 1/3తో ఇంటూ చేసామనుకోండి, అప్పుడు ఎంత నిండిందో వస్తుందన్నమాట. 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్. అంటే 20 లీటర్స్ నింపేసాయి 2 కలిపి అనమాట. 2 ఒకేసారి ఆన్ చేసాం కదా ఏబీలు రెండింటిని, అవి 2 కలిపి 1/3 పార్ట్ నిండే వరకు లీకేజ్ లేదు, కాబట్టి 20 లీటర్లు నిండిపోయింది అక్కడికి.
ఆ 20 లీటర్లో మైనస్ చేస్తే ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది 40 లీటర్స్. ఇప్పుడు ఈ 40 లీటర్స్ నిండేయడానికి మనకి ఒక సి అనే మరొక పైప్ ఉంది. అది ఏం చేస్తుందన్నమాట, లీకేజ్ ఫామ్ అయింది అనుకున్నాం. అలా ఆ లీకేజ్నే మనం సి అనే పైప్ అనుకుందాం. అదేం చేస్తుంది, ఈ రెండు కలిపి నింపే నీటిలోంచి 1/4 పార్ట్ని బయటికి పంపించేస్తుంది, లీక్ అయిపోతుంది బయటికి అనమాట, ఖాళీ చేసేస్తుంది అనమాట. ఇవి రెండు కలిపి ఎంత నీటిని నింపుతున్నాయి, 5 లీటర్ల నింపుతున్నాయి. అందులో 1/4 అంటే ఎంత రాస్తాం మనం, 5/4 అని రాస్తాం. 5లో 4వ వంతు అంటే 5/4 అనమాట. ఇప్పుడు మైనస్ చేసామనుకోండి, 5 4s are 20, 5 1s are 5, 4 1s are 4 అంటే ఓవరాల్గా మనకి 15/4 లీటర్స్ మాత్రమే నిండుతుంది అనమాట ఒక గంటకి. ఎందువల్ల ఇవి రెండు నింపే నీటిలోంచి 3వ లీకేజ్ బయటికి పంపించేస్తుంది. అంటే ఓవరాల్గా ఎంత, 15లో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ అంటే 3 పాయింట్ సమ్ లీటర్స్ మాత్రమే నిండుతుంది అనమాట లీకేజ్ వల్ల. యాక్చువల్గా ఈ రెండు పైపులు పనిచేస్తే 5 లీటర్లే నిండేది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఎంత నీటిని నింపాలి, ఇంకాని 40 లీటర్ల నీటిని నింపాలి. ఓకే, ఒక గంటలో ఎన్ని లీటర్ల నీరు నిండుతుంది, 15/4 లీటర్లు నిండుతుంది. ఇప్పుడు ఎంత సమయం పడుతుంది అంటే దీంతో భాగిస్తాం మనం. అంటే 40ని 15/4తో డివైడ్ చేస్తాం. ఇక్కడ మనకి డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కదా, అప్పుడు దాంతో భాగించలేం కాబట్టి ఏం చేస్తాం, దీన్ని రివర్స్ చేసి గుణిస్తాం అనమాట. అంటే మల్టిప్లై చేస్తాం, అంటే 4/15 అవుతుంది. ఓకే, 5 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్, 3 టైమ్స్, ఇందులో 8 టైమ్స్. 8 4s are 32/3 అవర్స్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు 32ని మనం 3తో డివైడ్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్. 10 3s are 30, ఇంకా మనకి 2 ఉంది. అంటే ఇక్కడ మనకి 10 2/3 అవర్స్ టైం పడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి 1/3 నింపేసాయి కదా ఫస్ట్, అంటే 20 లీటర్లు నింపిన తర్వాత నుంచి మనం ఇది కాల్కులేట్ చేస్తాం. ఈ 40 లీటర్లు నిండడానికి ఎంత సమయం పడుతుంది అంటే 10/2/3 గంటలు పడుతుంది. కానీ ఆల్రెడీ మరి 20 లీటర్ల నీటిని ఈ 2 ట్యాంకులు నింపేసాయి కదా ముందు. అంటే అప్పుడు ఆ 20 లీటర్లు నింపడానికి ఎంత టైం పడుతుందో కూడా మనం లెక్క కట్టాలి. ఎందుకంటే మొత్తం సమయం ఎంత పడిందో మనకు కావాలి కాబట్టి. అంటే 20 లీటర్లు బై 2 కలిపి 5 లీటర్లు నింపుతున్నాయి కదా, ఆ 5తో భాగిస్తే మనకి 4 టైమ్స్, అంటే 4 అవర్స్ టైం పట్టింది. అంటే ఆ ట్యాంక్లో 1/3 నిండడానికేమో 4 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత లీకేజ్ ఫామ్ అవడం వల్ల ఆ మిగిలిన 40 లీటర్లు నింపడానికి మనకి 10 2/3 అవర్స్ టైం పట్టింది. 10 2/3కి 4 యాడ్ చేస్తే 14 2/3 అవర్స్ టైం పడుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్, 3 pipes P, Q and R together take 4 hours to fill a tank. All the 3 pipes were opened at the same time. After 3 hours, P was closed and Q and R fill the remaining tank in 2 hours. How many hours will P alone take to fill the tank? ఇక్కడ మనకి 3 పైపులు ఉన్నాయి, P, Q, R. ఈ 3 కలిసి ఒక ట్యాంక్ని 4 గంటల్లో నింపగలమంట. ఓకే, అయితే మనకి ఏం చేశారు, ఫస్ట్ 3 పైప్స్ని ఓపెన్ చేశారు, స్టార్ట్ చేశారు. అప్పుడు ఆఫ్టర్ 3 అవర్స్ 3 గంటల తర్వాత ఏం చేశారు, పీ వాజ్ క్లోజ్డ్, పీని క్లోజ్ చేసేసారనమాట. అంటే ఇంక మిగిలిన ఈ 2 మాత్రమే, అంటే క్యూ ప్లస్ ఆర్లు మాత్రమే పనిచేస్తున్నాయి అనమాట అక్కడి నుంచి 3 గంటల తర్వాత నుంచి. ఓకే, అప్పుడు ఆ 2 మాత్రమే పనిచేసినప్పుడు ఆ ట్యాంక్, మిగిలిన ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పట్టింది, 2 గంటల సమయం పట్టింది అట. అయితే హౌ మెనీ అవర్స్ విల్ పీ ఎలోన్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్, అంటే ఇక్కడ పీ ఒక్కటే ఆ ట్యాంక్ అంతటిని నింపడానికి ఎంత సమయం తీసుకుంటుంది అంటున్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, యాక్చువల్గా మనకి 3 గంటల్లో ఇక్కడ మనకి పీక్యూఆర్లో 3 కలిసి 4 గంటల్లో నింపుతున్నాయి. కానీ ఆ 3 ఏం చేసాయి, 3 గంటల సమయం మాత్రమే పనిచేసాం. ఆ తర్వాత మనం ఏం చేసాం, పీని క్లోజ్ చేసాం. అంటే ఇంకా బ్యాలెన్స్, అంటే 3 గంటల పని చేసేసాయి. అంటే ఆ ట్యాంక్ సామర్థ్యం 4 లీటర్లు అనుకుంటే అందులో 3 లీటర్లు నిండిపోయింది, ఇంకొక లీటర్ అయినా నిండింది. అంటే 3 కలిసి మనకి
ఆ మిగిలిన భాగాన్ని 1 గంటలో నింపగలవు. కానీ అక్కడ మనం పీ క్లోజ్ చేయడం వల్ల Q-Rలు మాత్రమే పనిచేసి అవి 2 గంటల సమయం తీసుకున్నాయి అన్నమాట. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. మొదటి 3 గంటలు 3 పైపులు పనిచేసేసాయి, అంటే 3 వంతులు నింపేసాయి, ఇంకొక వంతే మిగిలింది. ఎందుకంటే మొత్తం 3 కలిపి 4 గంటల సమయం తీసుకుంటాయి కాబట్టి. ఓకే, ఆ 1 వంతుని PQRలు అయితే 1 గంటలో నింపేస్తాయి, కానీ Q+Rలో 2 గంటల సమయం తీసుకున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ P+Q+Rలో 1 గంటలో చేసే పని, నెక్స్ట్ Q+Rలో 2 గంటల్లో చేసే పనికి సమానం అనమాట. అంటే రెట్టింపు సమయం తీసుకుంది కదా, 1 గంటకి ఇది రెట్టింపు కదా. అంటే దీన్ని బట్టి ఇక్కడ P యొక్క సామర్థ్యము Q+R యొక్క సామర్థ్యము మనకి 1:1 రేషియోలో ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఈ రెండు కలిసి 1 గంటలో 1 లీటర్ నింపితే P1 1 గంటలో మనకి 1 లీటర్ నీటిని నింపేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఈ మూడిటికి 4 గంటల సమయం పట్టింది. అంటే అప్పుడు ఈ రెండిటి యొక్క సామర్థ్యం మనం 1:1 నిష్పత్తిలో ఉన్నాయి. అప్పుడు Q+Rలు మొత్తం ట్యాంక్ నింపడానికి ఎంత సమయం తీసుకుంటాయి? దీనికి రెట్టింపు సమయం తీసుకుంటాయి, అంటే 8 గంటల సమయం తీసుకుంటాయి. అప్పుడు P కూడా ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది? 8 గంటల సమయం తీసుకుంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ రెండు సైట్ యొక్క సామర్థ్యాలు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ P సామర్థ్యం 1 యూనిట్ అయితే Q+R సామర్థ్యం 1 యూనిట్. అంటే ఈ రెండింటి యొక్క నిష్పత్తి 1:1. 3 మొత్తం కలిసి 4 గంటలు తీసుకుంటే అందులో 1 భాగం ఎన్ని గంటలు తీసుకుంటుంది? దానికి రెట్టింపు సమయం. అంటే రెండింటి సామర్థ్యాలు సమానంగా ఉన్నాయి కదా, అంటే 8 గంటల సమయం తీసుకుంటుంది. కాబట్టి P ఎంతగా సమయం తీసుకుంటే 8 గంటల సమయం తీసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th one. ఏ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై ఏ పైప్ ఇన్ 4 hours and pipe B in 6 hours. At 8 AM, pipe A was opened. At what time will the tank will be filled if pipe B is opened at 9 AM? ఇక్కడ మనకి A అనే పైపు ఒక ట్యాంక్ని 4 గంటల్లో నింపగలదు, B అనే పైపు 6 గంటల్లో నింపగలదు. ఇక్కడ మనకి A అనే పైపునేమో 8 గంటలకి ఓపెన్ చేశారు, ఆ ఒక్కదాన్ని ఓపెన్ చేశారు. తర్వాత Bని ఏం చేశారట? 9 గంటలకు ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ 9 గంటల నుంచి A+Bలు రెండు పని చేస్తున్నాయి, కానీ 8 నుంచి 9 గంటల వరకు A ఒక్కటే పని చేస్తున్నాడు. 1 గంట A ఒక్కటే పని చేస్తుంది అనమాట. ఒకసారి రెండిటికి మనం LCM తీసుకుంటే 12 అవుతుంది కదా. 12లో 4 టేబుల్ 3 టైమ్స్, 6లో 2 టైమ్స్. అంటే ఆ ట్యాంక్ మొత్తం సామర్థ్యం 12 లీటర్లు అనుకుంటే A ఏమో 1 గంటలో 3 లీటర్లు నింపుతుంది, B ఏమో 2 లీటర్లు నింపుతుంది. ఇప్పుడు మనకి మొదటి గంట ఫస్ట్ అవరు A ఒక్కటే పని చేసింది. అంటే 1 గంటలో A ఎన్ని లీటర్ల నీటిని నింపుతుంది? 3 లీటర్ల నీటిని నింపుతుంది. ఓకే, అంటే ఇక్కడ 3 లీటర్లు తీసేస్తే ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? 9 లీటర్స్ ఉందన్నమాట. ఈ 9 లీటర్స్ను 9 గంటల నుంచి ఆ రెండు నింపుతున్నాయి. రెండు ఎన్ని గంటల సమయం తీసుకుంటాయి? ఎన్ని లీటర్ల నీటిని నింపుతాయి? 5 లీటర్ల నీటిని నింపుతాయి. ఇంకా మిగిలిన భాగం ఎంత? 9 లీటర్లు. కాబట్టి ఆ 9ని 5తో డివైడ్ చేయండి, అంత సమయం పడుతుందన్నమాట. ఓకే, 9 5తో డివైడ్ చేస్తే 5 1s are 5, ఇంకా 4 బ్యాలెన్స్ ఉంది. దీన్ని ఎలా రాస్తాం? 1 4/5 అని రాస్తాం. అంటే ఇంకొక గంట 4/5, అంటే 1 4/5 అవర్స్ టైం పడుతుంది. కానీ ఇక్కడ టైం ఏమో మినిట్స్లో ఇచ్చాడు కదా, ఈ భాగాన్ని మనం మినిట్స్లోకి మార్చేద్దాం. 1 గంటకి మినిట్స్ ఎన్ని? 60. కాబట్టి దీన్ని 60తో ఇంటూ చేద్దాం. 5 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్. 4 12s are 48, అంటే 1 hour 48 minutes పడుతుంది. అంటే ఇప్పుడు ఆ ట్యాంక్ మొత్తం నిండడం ఉన్నప్పుడు ఎంత సమయం అవుతుంది? ఇప్పుడు 9 గంటలకి 2 పైపులు స్టార్ట్ చేసాం, అక్కడి నుంచి కాలిక్యులేట్ చేసాం. 9 గంటలకి మనం ఇది కలపాలి. 9కి 1 కలిపితే 10 గంటల 45 నిమిషాలకి మొత్తం ఆ ట్యాంక్ నిండుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th one. 2 pipes A and B can fill a tank in 48 minutes and 66 minutes respectively.
ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ then after how many minutes should pipe be closed so that the tank gets filled in 32 minutes. ఇక్కడ మనకి ఏ బి అనే రెండు పైపులు ఉన్నాయి. ఏ అనే పైపు 48 నిమిషాల్లో ఒక ట్యాంక్ని నింపితే బి అనే పైపు అదే ట్యాంక్ని 66 నిమిషాల్లో నింపుతుంది అన్నమాట. ఓకే, ఒకవేళ మనం రెండింటిని ఒకేసారి ఆన్ చేసాం కానీ ఆ ట్యాంక్ మొత్తం నిండడానికి 2 నిమిషాల సమయం పట్టాలి అంటే మనం బీని ఎంత సమయం తర్వాత ఆపేసేయాలి అంటున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అసలు ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ 48 అండ్ 66లో పోయే టేబుల్ 6 టేబుల్ పోతుంది. ఇందులో 8 టైమ్స్, ఇందులో 11 టైమ్స్. ఈ రెండిట్లో పోయే టేబుల్ లేదు కాబట్టి ఈ 3 ఇంటూ చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. 6 8s are 48 ఇంటూ 11, మళ్ళీ 11తో ఇంటూ చేయాలి. 11తో ఇంటూ చేయడం చాలా ఈజీ. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏ డిజిట్ ఉందో డిజిట్ వేసుకోవాలి. తర్వాత 2 డిజిట్స్ చెప్పుని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 4కి 8 కలిపితే ఎంత 12. 2 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 వేసుకుని 1 పెట్టుకున్నాం. తర్వాత ఇంక దీని ముందు ఏం నెంబర్ లేదు కాబట్టి 4 వేసుకోవాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ 1 ఉంది కదా, 4 + 1 ఎంత 528. ఎల్సిఎం ఎంత అంటే 528 అనమాట. ఇప్పుడు మనకి ఎన్నిసార్లు పోతుంది అంటే 48. ఇక్కడ మనకి 48 ఈ 2 ఇంటూ చేస్తే మనకి 48 వస్తుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి 11 కదా, అంటే ఈ టేబుల్లో 48 11 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఈ 2 ఇంటూ చేస్తే మనకి 66 వస్తుంది. ఇంకా బ్యాలెన్స్ ఏముంటుంది 8 ఉంటుంది కదా, కాబట్టి ఈ నెంబర్లో 66 8 టైమ్స్ పోతుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఆ ట్యాంక్ యొక్క మొత్తం సామర్థ్యం 528 లీటర్లు అనుకుంటే మనకి ఏ అనేది 1 నిమిషంలో 11 లీటర్ల నీటిని నింపితే బి అనేది 8 లీటర్ల నీటిని నింపుతుంది అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, ఫస్ట్ స్టార్టింగ్లో 2 ఓపెన్ చేశారు అంటే 2 స్టార్ట్ చేశారు నింపడం, 2 నింపడం స్టార్ట్ చేశాయి. అయితే ట్యాంక్ మొత్తం 32 నిమిషాల్లో నిండిపోవాలి. అయితే అలా నిండాలి అంటే ఇక్కడ మనకి బీని ఎంత సమయం తర్వాత క్లోజ్ చేసేయాలి అంటున్నాడంట. అంటే ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. అంటే ఏ అనేది 32 నిమిషాలు పనిచేస్తుంది, మధ్యలో దేన్ని ఆపేస్తున్నాం మనం, బీని ఆపేస్తున్నాం. కాబట్టి ఏ 32 నిమిషాల్లో ఎన్ని లీటర్లు నింపుతుందో మనం ఫస్ట్ కాల్కులేట్ చేద్దాం. ఏ ఇక్కడ మనకి 32 నిమిషాలు పనిచేస్తుంది, దీని మధ్యలో ఎక్కడ ఆపలేదు. ఇది 1 నిమిషంలో ఎన్ని లీటర్ల నీటిని నింపుతుంది 11 లీటర్ల నీటిని నింపుతుంది. కాబట్టి మనకి 32 నిమిషాల్లో మనకి 32 ఇంటూ 11 లీటర్ల నీటిని నింపుతుంది. 11తో ఇంటూ చేస్తాం కాబట్టి ఫస్ట్ 2 రాస్తాము, 2 + 3 5 రాస్తాము, తర్వాత 3 రాస్తాం. అంటే ఏ ఒక్కటి ఆ ట్యాంక్లో 352 లీటర్ల నీటిని నింపేస్తుంది అనమాట. ఇంకా బ్యాలెన్స్ బి ఒకటి నింపుతుంది. అది నింపడానికి బీకి ఎంత సమయం పడుతుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మొత్తం సామర్థ్యం ఎంత 528, అందులోంచి 352ని మైనస్ చేద్దాం. 8 - 2 ఎంత 6, బారు తెచ్చుకుంటే 12 అవుతుంది. 12లోంచి 5 తీస్తే 7 1. అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది 176 లీటర్స్ ఉంది. ఎందుకంటే ఇది మొత్తం ఇదంతా కూడా ఏ చేత నింపబడింది, ఇంకా మిగిలింది బి నింపింది. అంటే ఈ 176 లీటర్స్ని ఏ పైపు నింపింది, బి పైపు నింపింది. అంటే అప్పుడు ఆ బి పైపు ఎంత సమయం తీసుకుంది దీన్ని నింపడానికి అంటే బి 1 నిమిషంలో ఎంత పని చేస్తుంది 8 నిమిషాల సమయం లీటర్ల నీటిని నింపుతుంది. కాబట్టి ఆ 8తో డివైడ్ చేయండి. 8 టేబుల్ 17 ఎన్ని టైమ్స్ పోతుంది 2, 2 8s are 16, ఇంకా 1 ఉంది, మళ్ళీ 2 8s are 16. అంటే బీకి ఆ 176 లీటర్స్ నింపడానికి ఎంత సమయం పట్టిందనమాట 22 minutes పట్టింది. అప్పుడు ఆపేసేయాలి. అప్పుడు ఏ ఒకటి పని చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, థర్డ్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 13th one, 2 pipes A and B can fill a tank in 10 minutes and 20 minutes respectively. The pipe C can empty the tank in 30 minutes. All the 3 pipes are opened at a time at the beginning. However, pipe C is closed 2 minutes before the tank is filled. In what time will the tank be filled? ఇక్కడ 3 పైపులు ఉన్నాయి. ఏ అనే పైప్ ఏమో 10 నిమిషాల్లో ఒక ట్యాంక్ని నింపితే బి అనే పైపు 20 నిమిషాల్లో ఆ ట్యాంక్ని నింపుతుంది. కానీ సి అనే పైప్ ఖాళీ చేస్తుంది. ఎన్ని నిమిషాల్లో నిండుగా ఉన్న ట్యాంక్ని ఖాళీ చేస్తుందంటే 30 నిమిషాల్లో ఖాళీ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు మూడిటికి ఎల్సిఎం తీసుకుందాం. ఎంత అవుతుంది, వీటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి 60 అవుతుంది.
60లో 10 టేబుల్ 6 టైమ్స్, 20 టేబుల్ 3 టైమ్స్, 30 టేబుల్ 2 టైమ్స్. ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు మూడు కలిపి మనకి ఎన్ని లీటర్ల నీటి నింపుతాయంటే ఇవి రెండు నింపుతున్నాయి, ఇది ఖాళీ చేస్తుంది. అంటే ఈ రెండు కలిపి 9 లీటర్లు నింపుతున్నాయి, అందులో 2 లీటర్లు ఖాళీ చేస్తుంది. ఓవరాల్గా మనకి 7 లీటర్ల నీరు మాత్రమే నిండుతుంది అనమాట 1 నిమిషానికి. ఇప్పుడు ఏమంటున్నాడు, 3 పైపుల్ని మనం ఆన్ చేసేసాం, కానీ ఆ ట్యాంకు నిండడానికి 2 నిమిషాల ముందు మనం సి పైప్ని క్లోజ్ చేసేసాం. అయితే ఓవరాల్గా ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. అంటే చివరి 2 నిమిషాలు సిని క్లోజ్ చేయడం వల్ల ఏబి పైపులు మాత్రమే పనిచేశాయి. అంటే ఆ 2 చివరి నిమిషాలలో ఏబి పైపులు మాత్రమే నింపాయి. కాబట్టి ఆ 2 నిమిషాల్లో మనకి ఏ ప్లస్ బి పైపులు ఎంత నీటిని నింపాయో చూద్దాం మనం. అవి రెండు కలిపి మనకు 1 నిమిషంలో ఎన్ని లీటర్ల నీటిని నింపగలవు? 9 లీటర్ల నీటిని నింపగలవు. కాబట్టి 2 నిమిషాలలో 2 9s are 18 లీటర్స్ నీటిని నింపాయి అనమాట ఆ 2 పైపులు కలిసి. లాస్ట్ 2 మినిట్స్, ఎందుకంటే ఆ 2 ఉన్నాయి, సీని క్లోజ్ చేసాం. ఈ 18 మైనస్ చేయండి, ఇంకా బ్యాలెన్స్ ఏముంది 2, ఇక్కడ 5లోంచి 1 తీస్తే 42 లీటర్స్ నింపడానికి 3 పని చేసాయి అనమాట. అంత సమయం వరకు ఆ చివరి 2 నిమిషాల ముందు వరకు సి కూడా ఓపెన్ అయ్యే ఉంది కదా. కాబట్టి 3 కలిసి 1 నిమిషంలో ఎంత నింపుతున్నాయి? 7 లీటర్లు నింపుతున్నాయి. అవి ఎన్ని లీటర్లు నింపాయి? 42 లీటర్లు నింపాయి. 42 లీటర్లు నింపడానికి ఎంత సమయం పట్టిందంటే 42/7 అంటే 6, అంటే 6 మినిట్స్ పట్టిందనమాట. అంటే ఈ 6 నిమిషాలు 3 పైపులు కలిసి పనిచేసాయి, కానీ చివరి 2 నిమిషాలు ఏబీలు మాత్రమే పనిచేసాయి. ఓవరాల్గా మనకి ఎంత సమయం పట్టింది? 8 నిమిషాల సమయం పట్టింది. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th one. 2 inlet pipes P1 and P2 can fill a piston in 20 hours and 30 hours respectively. ఇక్కడ 2 పైపులు ఉన్నాయి. P1 అనేది ఒక పైపు, ఇదేమో ఒక ట్యాంక్ని 20 గంటల్లో నింపుతుంది. అలాగే P2 అనేది మరొక పైపు, ఇది 30 గంటల్లో నింపుతుంది అట. దే ఆర్ ఓపెన్ ఎట్ ద సేమ్ టైం, అంటే రెండింటిని కూడా ఒకేసారి ఓపెన్ చేసేసారు. బట్ P1 హ్యాడ్ టు బి క్లోజ్డ్ 5 hours బిఫోర్ ద సిస్టర్న్ వాజ్ ఫుల్. అంటే P1ని మనం ఆ ట్యాంక్ నిండడానికి 5 గంటల ముందు క్లోజ్ చేసేసేయాలన్నమాట. ఓకే, అయితే హౌ మెనీ అవర్స్ ఇన్ టోటల్ డిడ్ ఇట్ టేక్ ఫర్ ద 2 pipes టు ఫిల్ ద సిస్టర్న్? అంటే ఆ 2 పైపులు నింపడానికి ఓవరాల్గా మొత్తం ఎంత సమయం తీసుకుంటాయి అంటాడు అనమాట. ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 అవుతుంది. 60లో 20 టేబుల్ 3 టైమ్స్, నెక్స్ట్ 30 60లో 2 టైమ్స్. ఓవరాల్గా 2 కలిపి 5 లీటర్ల నీటిని నింపుతాయి. ఆ ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడు, మనం ట్యాంక్ నిండడానికి 5 గంటల ముందు మనం P1ని క్లోజ్ చేసేస్తున్నాం. అంటే చివరి 5 గంటలు ఏది మాత్రమే పనిచేస్తుంది? P2 మాత్రమే పనిచేస్తుంది, ఎందుకంటే P1 క్లోజ్ చేసేసాం కాబట్టి లాస్ట్ 5 hours మనకి P2 పైప్ మాత్రమే ఓపెన్లో ఉంది. ఈ 5 అవర్స్లో ఈ P2 పైప్ ఎంత నింపుతుంది? 1 గంటలో 2 లీటర్లు నింపుతుంది. 5 గంటల్లో 5 2s are 10 లీటర్స్ నింపుతుంది అన్నమాట. అంటే చివరి 5 గంటలో 10 లీటర్స్ నిండింది. అంటే అంతకుముందు ఎంత టైం పట్టిందో మనకు కావాలి. అంటే మనకు అంతకుముందు ఎన్ని లీటర్లు నిండాయంటే ఈ 10 మైనస్ చేయండి, అంటే 50 లీటర్స్ నింపాయి. ఈ 50 లీటర్స్ని ఈ 2 పైపులు కలిసి నింపాయి. ఈ 2 పైపులు కలిసి 1 గంటలో ఎంత పని చేస్తున్నాయి? 5 లీటర్ల నీటిని నింపుతున్నాయి. 2 కలిపి ఎన్ని లీటర్ల నీటిని నింపాయి? 50 లీటర్లు. కాబట్టి అవి 2 కలిపి ఎంత సమయం తీసుకున్నాయి? 10 గంటల సమయాన్ని తీసుకున్నాయి. అంటే మనం P1 పైప్ని క్లోజ్ చేయడానికి ముందు ఆల్రెడీ 2 10 గంటల సమయం తీసుకున్నాయి. తర్వాత మళ్ళీ P1 క్లోజ్ చేసిన తర్వాత P2 ఇంకొక 5 గంటలు పనిచేస్తుంది. ఓవరాల్గా 10 + 5 15 అవర్స్ ఆ ట్యాంక్ నిండడానికి సమయం పడుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th one. పైప్స్ MNS కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 25, 50 and 100 minutes రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ 3 పైపులు ఉన్నాయి, MNS. ఇక్కడ M ఏమో 25 minutesలో నింపితే, N 50 minutesలోని,
ఎస్ 100 మినిట్స్లోని ఒక ట్యాంప్ని నింపగలమంట ఒంటరిగా. ఫస్ట్ వీటికి ఎల్సిఎం తీసుకుందాం. ఈ రెండు నెంబర్స్ ఈ టేబుల్లో పోతున్నాయి కాబట్టి 100నే మనం ఎల్సిఎంగా తీసుకోవచ్చు అనమాట. 25 టేబుల్ 100లో 4 టైమ్స్ పోతుంది, 50 టేబుల్ 2 టైమ్స్ పోతుంది, 100 టేబుల్ 100లో 1 టైం పోతుంది అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇనీషియల్లీ పైప్స్ ఎన్ అండ్ ఎస్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 10 మినిట్స్. అంటే ఎన్ పైపు ప్లస్ ఎస్ పైపు కలిసి 10 మినిట్స్ పనిచేసాయి, 10 నిమిషాలు పనిచేసాయంట ఫస్ట్. అండ్ దెన్ పైప్ ఎన్ ఈ షుట్ వైల్ పైప్ ఎమ్ ఈజ్ ఓపెన్డ్. ఆ 10 నిమిషాల తర్వాత ఏం చేశారు, ఎన్ని బంద్ చేసి క్లోజ్ చేసి ఎమ్ను ఓపెన్ చేశారు. అంటే మనకి ఎన్ బంద్ చేశారు అంటే ఎస్ ఆన్లోనే ఉంది, తర్వాత ఎమ్ను ఓపెన్ చేశారనమాట. ఈ 10 నిమిషాల తర్వాత ఈ రెండు పనిచేశాయి. నెక్స్ట్ పైప్ ఎస్ ఈజ్ క్లోజ్డ్ 15 మినిట్స్ బిఫోర్ ద ట్యాంక్ ఓవర్ఫ్లో. అంటే ఆ ట్యాంక్ నిండిపోవడానికి 15 నిమిషాల ముందు దేన్ని క్లోజ్ చేసేశారు, ఎస్ని క్లోజ్ చేసేశారు. అంటే ఇప్పుడు ఎస్ని క్లోజ్ చేసేశారు అంటే చివరి 15 నిమిషాలు ఇక్కడ మనకి ఎమ్ ఒకటే పనిచేస్తుంది అనమాట. ఈ 15 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్. అయితే ఇప్పుడు మొత్తం ఆ మూడు కలిపి ఆ ట్యాంక్ని నింపడానికి ఎంత సమయం తీసుకున్నాయి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇది 10 నిమిషాలు, ఇది 15 నిమిషాలు డిసైడ్ అయిపోయింది. మధ్యలో ఈ రెండు కలిపి ఎంత సమయం పనిచేసాయో మనం కాల్కులేట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఎన్నో ఎస్లో రెండు కలిసి 1 నిమిషంలో 3 లీటర్ల నీటిని నింపుతాయి. కాబట్టి 10 నిమిషాల్లో ఎంత, 10 3s are ఇక్కడికి 30 లీటర్స్ నింపాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ 15 నిమిషాలు ఎమ్ ఒకటే పనిచేసింది. ఎమ్ 1 నిమిషంలో ఎంత నీటిని నింపుతుంది, 4 లీటర్స్ నీటిని నింపుతుంది. 15 4s are ఎంత అవుతుంది, మనకి 60 అన్నమాట. అంటే ఇక్కడికి మనకి 60 లీటర్స్ నీటిని నింపేసింది. అంటే మొదటి 10 నిమిషాల్లో 30 లీటర్లు నిండిపోయింది ట్యాంకు, చివరి 15 నిమిషాల్లో 60 లీటర్లు నిండిపోయింది. ఈ రెండు కలిపితే మనకి ఎంత అయింది, 90 అయింది. మనం మొత్తం ట్యాంక్ సామర్థ్యం ఎంత, 100 లీటర్లు అనుకున్నాం. ఆ 100లోంచి ఈ 90ని మైనస్ చేసేస్తే ఇంకెంత ఉంది బ్యాలెన్స్, 10 లీటర్స్ని ఈ మధ్యలో ఈ ఎస్ ఎమ్లు రెండు కలిసి నింపాయి అన్నమాట. ఈ ఎస్ 1 లీటర్ నింపగలుగుతుంది, ఎమ్ ఏమో 4 లీటర్లు నింపుతుంది. అంటే ఈ రెండు కలిసి మనకి 1 నిమిషంలో ఎన్ని లీటర్లు నింపుతాయి, 5 లీటర్ల నీటిని నింపుతాయి. కానీ నింపాల్సింది ఎంత ఉంది, 10 లీటర్లే ఉంది. రెండు కలిపి 5 లీటర్లు నింపగలవు. కాబట్టి ఇంకా ఎన్ని నిమిషాల సమయం పడుతుంది, ఓన్లీ 2 మినిట్స్ సమయం మాత్రమే పడుతుంది అనమాట ఆ 10 లీటర్లో నిండడానికి. అంటే ఓవరాల్గా మొత్తం టైం ఎంత, ఇక్కడ 10 నిమిషాలు, ఈ మధ్యలో 2 నిమిషాలు, ఈ చివరిలో 15 నిమిషాలు యాడ్ చేస్తే 27 మినిట్స్ టైం పడుతుంది అనమాట మొత్తం ఆ ట్యాంక్ నిండడానికి. ఇది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th one. Pipes P and Q can completely fill a water tank in 10 hours and 15 hours respectively. A pipe R can empty a tank filled completely with water in 12 hours. అంటే ఇక్కడ 3 పైపులు ఉన్నాయి. PQలు ఏమో నింపుతున్నాయి, R ఏమో ఖాళీ చేస్తుంది అనమాట. ఒక ట్యాంక్ని P1 నింపడానికి 10 గంటలు తీసుకుంటే Q1 15 గంటలు తీసుకుంటుంది. అదే R నిండుగా ఉన్న ట్యాంక్ని ఖాళీ చేయడానికి 12 గంటల సమయం తీసుకుంటుంది అంట. అయితే ఇనీషియల్లీ ద ట్యాంక్ ఈజ్ ఎంప్టీ, ఖాళీగా ఉన్న ట్యాంకు. ఓన్లీ పైప్ P అండ్ Q ఆర్ ఓపెన్డ్ ఎట్ 6 AM. అంటే 6 గంటలకి Pని Qని మాత్రమే ఓపెన్ చేశారు అనమాట. అండ్ పైప్ R ఈజ్ ఆల్సో ఓపెన్డ్ ఎట్ 9 AM. 9 గంటలకి అప్పుడు Rను కూడా ఓపెన్ చేశారు. అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఓన్లీ PQలు మాత్రమే పనిచేశాయి. 9 గంటల నుంచి R కూడా పనిచేయడం ప్రారంభించింది అనమాట. అయితే ఆ ట్యాంక్ పూర్తిగా నిండడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఫస్ట్ మనం ఈ మూడిటికి ఎల్సిఎం తీసుకుందాం. 10కి 15 అండ్ 12. అన్నిట్లో పోయే టేబుల్ ఏదైనా చూసుకోండి, లేకపోతే రెండిట్లో పోయే టేబుల్ 5 ఉంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, ఇందులో పోదు. ఒకవేళ 3 టేబుల్ చూసుకుంటే ఈ రెండిట్లో పోతుంది కదా, ఇందులో పోదు కాబట్టి 2 రాసుకున్నాం. ఇందులో 1 టైము, ఇందులో 4 టైమ్స్. ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా,
ఇందులో 1 టైము 2 టైమ్స్ 5 3s are 15 2s are 30 2s are 60 అనమాట. అంటే ఎల్సిఎం 60 అయింది. 60లో 10 టేబుల్ 6 టైమ్స్, 60లో 15 టేబుల్ 4 టైమ్స్, 60లో 12 టేబుల్ 5 టైమ్స్. ఇది మైనస్ ఖాళీ చేస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏంటి 6 AM నుంచి 9 AM వరకు అంటే ఓవరాల్గా ఎన్ని గంటలు? 3 గంటలు. ఏవి పని చేశాయి? పీక్యూలు మాత్రమే ఓపెన్ చేయడం జరిగిందనమాట. అంటే పీక్యూలు 1 గంటలో ఎంత నీటిని నింపుతాయి? 6 + 4 10 లీటర్స్ నీటిని నింపుతాయి. ఇక్కడ 3 గంటలు పనిచేసాయి కాబట్టి 3 10s are 30 లీటర్స్ని నింపేసాయి అనమాట. అప్పటికి 9 గంటల వరకు ఆ పీక్యూలు కలిసి 30 లీటర్స్ నీటిని నింపేసాయి. ఆ ట్యాంక్ మొత్తం సామర్థ్యం ఎంత? 60 లీటర్స్ అనుకుంటే ఈ 30ని మైనస్ చేయండి, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 30 లీటర్స్ ఉందన్నమాట. ఆ 9 గంటలకు ఏం చేశారు? 6ను కూడా ఓపెన్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? అది ఖాళీ చేయడం ప్రారంభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకి ఎంత నిండుతూ ఉంటుంది? ఈ రెండునేమో 15 లీటర్ల చొప్పున వేస్తుంటే ఇది 5 లీటర్లు ఖాళీ చేస్తుంది. అంటే ఓవరాల్గా 5 లీటర్స్ నిండుతూ ఉంటుంది అప్పుడు 9 గంటల నుంచి. కాబట్టి 1 నిమిషంలో 3 కలిపి 5 లీటర్ల నీటిని నింపుతుంటే 30 లీటర్లు నింపడానికి ఎంత సమయం పడుతుందంటే /5 వేస్తాం. ఎంత సమయము? 6. అంటే 6 అవర్స్ టైం పడుతుంది అనమాట ఆ ట్యాంక్ పూర్తిగా నిండడానికి. అంటే 9 గంటలకి మనం 6 అవర్స్ యాడ్ చేయాలి. 9 10 11 9 తర్వాత 10 11 12 తర్వాత 1 2 3 అంటే 3 PMకి మొత్తం ట్యాంక్ నిండుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ మీద అడిగే క్వశ్చన్స్ని ఎల్సిఎం అనే ఒక చిన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో మీరు మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.